మ్యామ్ ఇదే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కూతుర్లతో సహా డిక్లరేషన్ మీద సైన్ చేయించారు. సో అది చూసిన తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మెట్లు ఎక్కుతూ అదైతే కడుగుతూ ఆయనకు బ్యాక్ బోన్ పెయిన్ ఉంది, ఆయాసం వచ్చింది ఎవరికన్నా మెట్లు ఎక్కింది కదా, ఏదైతే మెట్లు ఎక్కుతున్న సిచ్యువేషన్ చూసి ఏదైతే వాళ్ళు వైసీపీ అనుకూల మీడియాలో దుమ్మెత్తిపోతున్నారు, ఏదైతే ఆయన డిక్లరేషన్ మీద ఆయన ఏదైతే మెట్ల మీద ఎక్కుతూ ఆయాసం వస్తుందో అది వీడియో తీసి యాక్టర్ అనేది సంబోధిస్తుంది, హీజ్ ఏ యాక్టర్, యాక్టింగ్ చేయనివ్వండి అన్నట్టుగా. సో అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది మేడం? కరెక్ట్ కాదండి. ఇప్పుడు అందరూ ఒకే రకమైన ఆరోగ్యంలో ఉంటారు కదా. అవును. ఎప్పుడైనా శరీరం రంగును బట్టి కానీ, పుట్టిన ప్రాంతం బట్టి కానీ, వాళ్ళ శరీర ఆకారం చెప్పుకున్నాం కదా, రంగును బట్టి కానీ మాట్లాడకూడదు అసలు. తక్కువ చేసి మాట్లాడకూడదు. బాడీ షేమింగ్ కిందకు వస్తుంది, వివక్ష కింద వస్తుంది. ఈ వివక్ష చేసే హక్కు ఎవరికీ లేదు. అది ఒక మామూలు వ్యక్తులకైతే ఉంటుందండి. వ్యక్తులు మాట్లాడతారు, ఇష్టానికి మాట్లాడతారు, దానికి ఎవరూ ఏమి ఆపలేరు. కానీ అధికారంలో ఉన్నవాళ్ళు, అలాగే బాధ్యతాయుతమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, మీడియాలో ఉన్నవాళ్ళు మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడాము అంటే ఇంక ఇది బయటికి వచ్చేసింది, దీని మీద కట్టడి ఉంటుందా? లేదు. కింద పడేసిన పేక మొక్కకి నోట్లోంచి వచ్చిన మాటకి ఇంకా విలువ ఉండదు. అవును. అలాగే మనం మంచిగా మాట్లాడాలి. ఇప్పుడు రెండో వాళ్ళు నీ రాజకీయంగా ఇరుకుని పెట్టవచ్చు, కానీ రెండో వాళ్ళకి ఆహారం అవ్వకూడదుగా. డిఫెన్స్లో పెట్టచ్చు. అలాగే ఎవరి మనోభావాలు దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. పైగా ఆయన ఆయాసంగా ఉన్నాడో, ఎక్కలేకపోయాడో, లావుగున్నాడో, సన్నగున్నాడో మీకేం పని? ఎలాగోలా అయితే ఎక్కాడుగా, ఎలాగోలా అయితే ఎక్కాడు కదా. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే తిరుపతి గుడికి వెళ్ళటం ఇష్టం లేక మీ డైరెక్టరా ఆమె భారతీ రెడ్డి ఏమవుతారు సాక్షి ఛానల్కి ఫౌండర్, ఆవిడ సిఇఓ ఆర్ డైరెక్టరు, వాళ్ళు తిరుపతి వెళ్ళలేక తాడేపల్లిలో సెట్ వేయించుకున్నారు సంక్రాంతి సంబరాలకి. అది కరెక్టా మరి? అందుకని ఇవన్నీ మీ ఎవరు చేసేవి వాళ్ళు చేస్తా రెండో వాళ్ళపైన ఏలెత్తి చూపటం చూసారా? దీనంత దివాళా కోరుతాను ఇంకొకటి లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ చేస్తుంది అదే బాధాకరమైన విషయం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.